లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. సార్, అయ్యా దీప్జా గారు, మీకు ట్రైన్ కి టైం అవుతోంది, తమరు వెంటనే బయలుదేరాలి. సరేనయ్యా, అసలు ఫోటో రాలేదు, ఎవరికి టైం సెన్స్ లేదు. తమకు చిన్న మ్యాటర్ చెప్పండి. ఏమిటది? ఆయన ఏ 3వ రౌండ్ లోనూ మీకు ఫోన్ చేసి ఉంటాడు. ఆయన కిడ్నాప్ల సినిమాల్లో తప్ప బయట ఎక్కడ ఉన్నాయి సార్? అవును సార్, ముందు మీరు వెళ్ళండి సార్. ఆ ఫోటో నేను కలెక్ట్ చేసి ఆ వెధవల్ని పట్టుకుని ఆయన కూతురు ఆయనకు అప్పగించేసి నేను మీకు ఫోన్ చేస్తాను. అంటే నేను వెధవనా? ఆ మాట మీరు అనుకోవాలి కానీ మేము అనగలమా సార్? ఆవు ఆవు, మీరు వెళ్ళండి సార్, మేము చూసుకుంటాం. నో! అలా జరగాలంటే ఆ ఫోటో రావాలి, అది మీకు నేను ఇవ్వాలి. వీడెక్కడ దొరికాడయ్యా కాటి సీన్ లో వీరబాహుళ్లాగా? సార్, దీపాల పిచ్చయ్య గారు ఎవరండి? యా! కేశవర్ గారు ఫోటో పంపించారు. అబ్బో, నాయనో. ఆ, ఏ, ఇలా ఏ, ఎక్కడ? ఏ, ఇవి, ఏ, ఏ, చేస్తామండి, ఫోటో నవిలి మింగేస్తావా? అరే, ఫోటో ఏ? నా దగ్గర ఎక్కడుంది? ఏమయ్యో, ఈ నూరు కంగారు పడిపోతున్నారు, ఫోటో ఇచ్చే ఏ, తీసుకోండి. ఇది పిల్ల తల్లిలాగుంది. దీన్ని ఎవరు కిడ్నాప్ చేశాడా? అన్నగుండులే ఉంది. వారు రోజులు ఊరుకుంటే వాళ్ళే పంపేస్తారు మేపలేక. ఇదిగో దీప్చే గారు, ఇతరుల మీద మీ ఇష్టం వచ్చిన అభిప్రాయాలు పాస్ చేసేకండి సార్. కావలసిన వాళ్ళు వింటే బాధపడతారు. అది మ్యాటర్. ఫోటో వచ్చేసింది, అంతా మేము చూసుకుంటాం. ఇక మీరు బయలుదేరండి. ఇది నా ఇల్లు, నా ఇష్టం, నేను బయలుదేరను. మావయ్య గారు, కోడలు ఆవ్. అప్. పంచబలగ్నం దాటుతుంది, వర్జం వచ్చేస్తుంది. త్వరగా బయలుదేరండి మావయ్య గారు, బండి దాటిపోతుంది. మీరు వెళ్తున్నందుకు బాధగానే ఉంది, కానీ వెళ్ళక తప్పదుగా. బాధపడకమ్మా. చూడమ్మా, మహాలక్ష్మిలే ఉన్నావు. నీ చేతి వంట సృష్టిగా తిన్నాను. ఈ ఇల్లంతా నీకు అప్పచెప్తున్నాను. అదృష్టమో దురదృష్టమో ఇతను కట్టుకున్నావు, ఓకే. కానీ మీ ఇద్దరి మధ్య ఇద్దరు ఉండకూడదు. ఏం చేతండి? గొడ్డ లేకుండా చెట్టు నరికేస్తాను. ఆ మ్యాటర్కి వచ్చారా? సరే పదండి. వెళ్తాను, వారం రోజుల్లో వస్తాను. రండి మావయ్య గారు. అమ్మయ్యా, ఉన్న 2 రోజులు దూదెకిని టేకేశాడే. కాని రాంబాబు, ఆ పెద్ద ఆయన సరదా కన్నా ఆ పిల్ల 100కి 100 పాళ్ళు నీ పెళ్ళమే నాకు అనిపిస్తోంది. బోల్! ఏమిటి? మన చెంచు వచ్చింది. ఆ. ఇవాళ ఈ గొడవ జరిగింది. ఆ. మీరు జైలుకు పోకముందే నా వాటా 7 లక్షలు వచ్చే ఏర్పాటు చూడండి. అమ్మ దీని తల్లి సిగా తరగా, దీన్ని మనం కిడ్నాప్ చేసావా, మన ఇద్దరిని ఇది కిడ్నాప్ చేసిందా? అన్నవరం గుండ్లకి కథలు చెప్పేవాళ్ళు కాఫీ హోటల్ సప్లైర్లు కిడ్నాప్ చేస్తే ఇలాగే ఉంటుంది. ఏమైనా నా భార్య ఫోటో ఈవేళ మనల్ని కష్టాల్లోంచి బయటపడేసింది. నా భార్య ఫోటో కూడా బానే ఉంది. అదా మ్యాటర్, ఓకే. హలో, బ్లాక్ టైగర్స్. ఒరేయ్ బ్లాక్ టైగర్స్, మిమ్మల్ని నవిలి మింగడానికి నేను ఒక జంతువుని తయారు చేశాను. ఆ జంతువు చేతిలో మీరు చావడానికి ఎంతో కాలం పట్టదు. ఆ జంతువు పేరేమిటో తెలుసా? ఇప్పటికే 70 మర్డర్లు చేసిన కరీం భయ్యా. బాబు, కరీం భయ్యా వాడెవడు? వాడా రోజుకు 15 పీకలకు వస్తే గాని నిద్రపోడు. వాడిని వదిలేరు మన మీదకి. వాడికి అంట పెడితే మన మ్యాటర్ ఫినిష్. ఇదెక్కడి గొడవరా బాబు? డైనింగ్ టేబుల్ దగ్గర అత్తి తినేస్తోంది, ఫోన్ లో వీడు తినేస్తున్నాడు, రోడ్డు మీద తినడానికి ఇంకొక. బాబు, ముష్టి అడిగితే పారిపోతారండి బాబా. చూడటం అయిందా? అయిపోయింది సార్. ఎంత ఇవ్వమంటావు? ఏదో మిషన్ వచ్చింది సార్. థ్యాంక్స్ సార్. ఏమిటి వీడు మా మార్తాండుడే? నువ్వు లేకపోయేసరికి ఉగ్రమార్తాండు మనిషి అయ్యాడు. కారు ఎవరు తోడమన్నారా? ఏదో ఉద్యోగం లేక. ఉద్యోగం లేకపోతే కారు తోడమన్నారా? ఆగు, సారీ సార్. ఇప్పుడే మీ ఇంట్లో ఉన్న బళ్ళని పట్టాలెక్కుతున్నాయి, మధ్యలో నువ్వు దూరావు, కథ మొదటికి వస్తుంది. రా. రాంబాబు, రాంబాబు! ఏయ్ ఆగు! రాంబాబు రాంబాబు అంటూ బెడ్రూమ్ లోకి వచ్చేస్తావేంటి? సిగ్గులేదు? రాంబాబు దగ్గర నాకు సిగ్గని చెప్పు. అయినా మా ఇద్దరికి ఏ రూమ్ అయినా ఒకటే. ఏయ్ లెగ్గు! ఎండలో తిరిగొచ్చాను, కాసేపు పడుకొని. నీలాంటి ఆడదాన్ని చూస్తున్నందుకు ఒక ఆడదానిగా నాకు సిగ్గేస్తుంది. అవును, లేచిన దగ్గర నుంచి 24 గంటలు రాంబాబు అని తిరగాల? ఇలా పరాయి వాళ్ళతో తిరగకపోతే ఎవరైనా కట్టుకోకూడదు? చూడమ్మా, వయసులో ఉన్న పిల్లవి, నువ్వు నన్నలా అనుకోవడంలో తప్పులేదు. నువ్వే కాదు, రోజుకి 2 మగాళ్ళైనా సరే నన్ను వస్తావా అని బజార్లో అడుగుతుంటారు తెలుసా? వాళ్ళదేం తప్పులేదు, ముందు వెనక నాకెవరూ లేరు కదా, అందుకే నేనంటే అంత లోకువా.
కానీ నన్ను అలా చూడని ఒకే ఒక్క మనిషి ఈ ప్రపంచంలో ఎవరో తెలుసా? రాంబాబు. అతనితో కూర్చొని మాట్లాడుతుంటే నాకు చాలా సరదాగా ఉంటుంది. నాకు ఎప్పుడైనా ఏడుపు వచ్చింది అనుకో, అతని పక్కన కూర్చుంటే ఓదార్పుగా ఉంటుంది. ఒక మంచి మనిషి తోడున్నాడన్న ధైర్యం ఉంటుంది. అందుకేనమ్మా నాకే కష్టం వచ్చినా అతనితో చెప్పుకోవడానికి వస్తాను. అంతేగాని అదేమిటమ్మా, ఓ ఆడది మగడు కలిస్తే ఆ పనికైనా ఏమిటి కొడతా. నన్ను పెళ్లి చేసుకోమని అడిగావు కదా పిచ్చిదానా, నేను పెళ్లి కాకుండానే విధానయ్యాను. అదేమిటి? మరి అదే కదా, ఓ పెద్ద రైటర్ ఉన్నాడు విశ్వామిత్ర అని, నీకు తెలుసా? అవును, అతను నాకు అభిమాన రైటరే. ఆయనంటే నాకు అభిమానమే. ఆయన్ని ప్రేమించాను. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఆయన పుస్తకాలంటే ఇంకా ఇష్టం. అందుకే ఆయన్ని ఏం చేసినా కాదనలేకపోయాను. పెళ్లి కాకుండానే నేను తల్లినయ్యాను. ఇంతలో చూసావా పాపం దేవుడేం చేశాడు? ఆయనకి ఒక లక్షాధికారి 20 లక్షల కట్నం ఇచ్చి వాళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానన్నట. వాళ్ళ అమ్మా నాన్న ఆ అమ్మాయిని చేసుకుని పట్టుబట్టారట. అందుకని ఆయన నా దగ్గరకు వచ్చి నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, నిన్ను ఉంచుకుంటానే అన్నాడు. నేనెందుకు చెప్పండి బాబు, ఆ పిల్ల జీవితంలో అడ్డు బాగుంటదా ఏమండి? అందుకే నేను ఆయన అడిగాను, మీది న్యాయమే, కానీ నేను ఒక మాట అడుగుతాను, మీరు ఒప్పుకుంటారా అని. నేను మాత్రం మీకు అడ్డురాను, మీరు ఆ అమ్మాయిని చేసుకోండి, కానీ మీరు చచ్చిపోయినట్టు నేను బొట్టు చెరిపేసుకుంటాను అన్నాను. అందుకు ఆయన ఏమన్నాడు తెలుసా? అది తప్పు, చీచి నువ్వు చెరుపుకోకూడదు, నేనే చెరిపేస్తానని చెరిపేసి 100 రూపాయలు ఖర్చులకని ఇచ్చారు. ఆ విషయం మా అమ్మ నాన్న వాళ్ళకి చెప్పాను. వాళ్ళిద్దరూ గోదట్లో పడి చచ్చిపోయారు. అదృష్టవంతులు కదండి. కానీ ఒక్కటి మాత్రం నిజమండి, మొగాడు ఆడదాన్ని మోసం చేసిన ఆడది మొగాడిని కించపరచదండి. అందుకే ఆయన ఇచ్చిన 100 రూపాయలతోనే ఈ పుస్తకాలు కొట్టి పెట్టుకున్నానండి. ఆయన రాసిన పుస్తకాలే అమ్ముతానండి, ఇంకెవరి పుస్తకాలు అమ్మను. బాగుంది కదూ? చూసారా, ఇవన్నీ విశ్వామిత్ర రాసినవే. ఆడదే ఆదర్శం, స్త్రీయే దేవత, ఆడది కన్నీళ్లు కార్చకూడదు, ఇవన్నీ విశ్వామిత్ర రాసినవే. పుస్తకాలు బాగా రాస్తారు కదండి. ఏదో పొరపాటున అన్నాను, అపార్థం చేసుకోకు. ఐఎమ్ సారీ. ఎందుకు సారీ? కొడతా. ఇంత జరిగినా నిన్నెప్పుడు నవ్వుతూ ఎందుకుంటారో తెలుసా? ఎందుకు? నీ రాంబాబు నాకు ఫ్రెండ్ అయినందుకు. వస్తాను. అలాగే. హలో చుంచు. హాయ్ చెంచు, ఎప్పుడొచ్చావు? నేను నీకేదో మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటే నువ్వే చూసుకున్నావు అన్నమాట. అది సరే గాని నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది. నేను లైసెన్స్ లేకుండా పుస్తకాలు అమ్మకూడదని మున్సిపాలిటీ వాళ్ళు అడ్డం పెట్టారు. మొన్న కాంట్రాక్టర్ ఇంటికి వెళ్తే చేయి పట్టుకున్నాడు, చెల్లెళ్ళను కొట్టాను. అందుకే వాడు ఇలా చేశాడు. నన్నేం చేయమంటావు చెప్పు? కొంచెం విషయం మాట్లాడి పెట్టావు. నేను చూస్తానుగా, నువ్వు వెళ్ళు. చూడు, పెళ్ళయ్యేదాకా కొంచెం దూరంగా ఉండండి. అసలే నువ్వు తొందర మనిషివి. ఉంటాను, ఉంటా. ఎక్కడికి వెళ్తున్నావు? నీకు వండి పెట్టాలిగా తిండి, అందుకోసం. అరే, అన్నీ రెడీగా ఉన్నాయే. ఆహా, మా విష్ణుమూర్తి చేత వండించావు అన్నమాట. కాదు, నేనే ఉండాను. నువ్వా? ఏ, నేను ఆడపిల్ల కాదా? నువ్వు ఆడపిల్లవే ఇదప్పటి నుంచి. నిన్నటి నుంచి. అమ్మా తల్లి, నువ్వు గొప్పింటి ఆడపిల్లవే. నేను చేసిన పనే వెధవ పని, చిలికి చిలికి గాలివానైంది. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయక, ఓకేనా? ఏమిటి, కారు ఉప్పు ఎక్కువగా ఉందా? ఏవి ఎంతెంత ఉండాలో అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. పుస్తకం చూసి ఉండాను, ఏం బాగలేదా? బ్రహ్మాండంగా ఉంది. పుస్తకం రాసిన వాళ్ళు కూడా ఇంత బాగా చేయలేరు. ఇత్తనండి. అక్కడికి వెళ్ళి తింటాను. అరే కరీం భాయ్, ఆ పాపు జర లిఫ్ట్. అరే ఎస్ఐ సాబ్, ఏమైంది బండికి? అరే ఒకరు తానికి పోవాలి కరీం భాయ్, దీని తల్లి గాడి ఖరాబ్ అయింది. ఎట్లా నడుస్తాంది దందా? అరే ఏం చెప్పమంటారు ఎస్ఐ సాబ్, దాదాగిరి గుండాగిరి ఏమీ వర్కౌట్ అవటం లేదు. అందుకనే ఈసారి ఎమ్మెల్యే అవుదాం అనుకుంటున్నాను. అది సరే కానీ సాబ్, ఇప్పుడు మిమ్మల్ని ఎక్కించుకొని నేను మోటార్ సైకిల్ మీద తిరుగుతుంటే చూసే జనం మన ఇద్దరి మధ్యలో ఏదో ప్లగ్ ఉంది అనుకోరు. ఊరుకో కరీం భాయ్, ఈ దునియాలో గోండా లెవెలు పోలీసు లెవెలు. నేను కపిల్ దేవ్ లెక్క క్రికెటర్ అవుదాం అనుకున్నా, నడిచిందా? ఆడు క్యాచీలు పడుతుంటూ నేను దొంగలు పడుతున్నా. పుట్టకతో నువ్వు గోండాగా పుట్టినావా, నేను పోలీసునిగా పోతానా? అయినా నేను మఫ్టీలోనే ఉన్నా కదా, మంచిగానే నడుస్తుంది లేప్ప. విష్ణు టైర్ క్యాజీ కరీం భాయ్, ఏంటి ఎలా వచ్చావు? ఎస్ఐ గారిని దింపోదామని. గుడ్ మార్నింగ్ సార్. నేను యాను చూసినట్టు ఉన్నదే. విష్ణుమూర్తి అని కొన్నాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో పనిచేశాను. నీతో ఒక విషయం మాట్లాడాలరా. మ్యాటర్ ఏంటి? అరే చెప్తారా బాయ్. ఏంది వీళ్ళ దోస్తానా? మరేం లేదు, దుగ్గిరాల కేశవరావు అని ఎక్స్ మినిస్టర్, తెలిసే ఉంటది. విన్నాను. వాడి కూతుర్ని. అసలు బగరీం భాయ్ జరిగింది ఏంటంటే మొన్న
అసలు విషయం ఏంటంటే వాడి కూతుర్ని ఎవరో లుత్సానా కొడుకులు ఎత్తుపోయారు. ఓ మ్యాటర్ అలా తిరిగిందా చెప్పు. నువ్వు ఇటు అటు తిరుగుతుంటావు కదా, నీ కళ్ళలో పడితే విషయం నాకు జారాయి. 2 పీకలకి పెద్ద భజన ఒప్పుకున్నా, వాటాని కొడతా. అలాగే. అరే నువ్వు అడుగుతావేంటి బాయ్? దాదాలన్నా రక్తపాతం అన్నా మా ఒంటికి పడదు కదా, మీకంటే అది వృత్తి. ఓ మా వృత్తిలో కూడా తేడాలు వచ్చేసినాయి బాయ్. కత్తుల్లో కూడా కల్తీ వచ్చేసింది ఈ మధ్య. చిన్నప్పుడైతే ఒకేటికి ఒక పీక దిగేది, ఇప్పుడు 10 ఏట్లేసిన ఒక పీక దిగట్లేదు. బాధపడాల్సిన మ్యాటరే. కాస్త జాగ్రత్తగా కనిపెడుతుండు ఇన్స్పెక్టర్ సాబ్. వస్తా. దీని తల్లి ఏంది ఇది? దుర్యోధనుడు తారీఫు చేసిన మయసభ లెక్క జబర్దస్త్ ఉన్నది. ఎవరిది బంగ్లా? బానోళ్ళదే, కూర్చోండి. మా తల్లి కింద ఇన్స్పెక్టర్ ఉన్నాడు, నిన్ను చూసాడంటే కొంప మురుగుతుంది. ఏయ్, నా ఇష్టం, నన్ను ఎవరు ఆపలేరు. వెళ్తాను, ఆయనతో మాట్లాడతాను. ప్లీజ్ తల్లి, నేను చెప్పేది విను. విన్ను అయ్యో, కింద ఇన్స్పెక్టర్ ఉన్నాడు, పైకి పదా. విన్ను. ఏంది పోయాగా సప్పుడు పైన ఫైరింగ్ గిట్ అవుతుంది. ఆగింది. లేదండి, లేడీస్ జెంట్స్ ఇండోర్ గేమ్స్. లేడీస్ జెంట్స్ ఇండోర్ గేమ్సా? దానికి ఎంత సప్పుడు అవుతుందా అని? ఒరి గుడ్ మార్నింగ్ సార్. ఒరి 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 ఓ రాంబాబు, యాడికి పోయినవయ్యా? ఇవాళ రేపు బిల్కుల్ కండ్ల పడతలేవు. ఏం చేయమంటారండి, అన్ని పర్సనల్ జర ప్రాబ్లమ్. మీ ఓనరు పాలి గలవమని లొల్లి చేస్తుండు. దీని తల్లి కొత్త బంగ్లాకి వచ్చినావు కదా, దావత్ గీవత్ వైను గిట్ట ఏమీ లేదా? ఎస్ఐ గారు, వైన్ తీసుకుంటారా? డ్యూటీలో లేను కదా, నడుస్తుంది. రాంబాబు ఎవలేమే? బోల్. పూరా మామలా సమజ్గయా. అమ్మ విష్ణుమూర్తి, దీని తల్లి నువ్వు చిన్నోనివి కాదు. తీసుకోండి. వీళ్ళు తాగరామలా? ఆ, వాళ్ళకి తులసి తీర్థం తప్ప ఏమీ పడదు. అగోని అవ్వ, వైన్ కూడా తాగరా అనే? ఇది ఆడోళ్ళు తాగే డ్రింకు. విష్ణుమూర్తి, దానంతా టీవీ పెట్టు, ఖుషామత్ చేద్దాం. ఇతని పేరు తిక్కా వెంకటరమణ. వయసు 22 సంవత్సరాలు. మతి స్థిమితో లేక ఇంట్లోంచి పారిపోయాడు. ఇతను ఆచూకీ తెలిసిన వారు తిక్కా శంకరయ్య, పెంటపాడు అనే చిరునామాకి తెలియజేయకోరుచున్నారు. చెచ్చే, ఎంత పిచ్చి అయితే మాత్రం కొంపొదిరి పారిపోవడం ఎర్రమొండ కొడుకు. ఈయన పేరు వాయువేగుల విష్ణుమూర్తి. వయసు 40 సంవత్సరాలు. వారం రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయారు. పని చేసినావు, దమాక్ ఖరాబ్ అయిందా? ఏం లేదు, చేతికి స్విచ్ తగిలింది. పెట్ ప్రోగ్రామ్ మంచిగా వస్తుంది. అఖిల భారత సీమ పందుల కార్యక్రమాన్ని కూర్మావతారంగా ఎప్పుడు చూడు పందుల పెంచుడు, గోబర్ గ్యాస్, ఇది తప్ప వేరే ముచ్చటే లేదు. బంజే దీని తల్లి. అవును దస్తగిరానా, ఈ టీవీ స్టేషన్ లో కన్నా మీ పోలీస్ స్టేషన్ లోనే మంచి ఎంటర్టైన్మెంట్ గా ఉంటది అనుకుంటాను. మంచి రేపులు, సెక్స్, ఏ క్లాస్ బ్లూ ఫిల్మ్. అగో నీ తల్లి డిపార్ట్మెంట్ మీనే జోకులేస్తావు. రాంబాబు వస్తా, చెల్లి వస్తా, అన్న వస్తా. ఆ ఆంజనేయులు ఒకటే పరేషాన్ అవుతుండి, జర హోటల్ వరకు పోయి రారాదు పోయా. అలాగే. ఈ ఇన్స్పెక్టర్ గారిని గేట్ దాకా సాగిన పోస్తా. అమ్మయ్యా. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, నువ్వు కట్టడం వల్ల ఈ చీర కందం వచ్చిందా, లేక ఈ చీర వల్ల నీ కందం వచ్చిందా అని చూస్తున్నాను. నీ వల్ల నాకు దరిద్రం వచ్చింది. పోలీసులు కనపడింది. ఆలస్యం చేస్తే మా డాడీ సిఆర్పి వాళ్ళు కూడా దింపుతారు. ఐ వాంట్ మనీ, గెట్ ఇట్ అట్ వన్స్. కవిత్వమా? కవిత్వం నా మొహానికి కవిత్వం. మా ఆయన గురించి తెలియని వారంటూ ఎవరూ లేరు. పెద్ద పెద్ద మంత్రులకే సలహాలు ఇస్తూ ఉంటారు. మంత్రుల గురించి ముఖ్యమంత్రికే సలహాలు ఇస్తూ ఉంటారు. ఇంతకు ముందు ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేయించింది ఈయనే. అలాంటి ఆయన వారం రోజుల నుంచి పేరేంటమ్మా? బాగుంది. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అన్నాడట. ఆయన పేరు విష్ణుమూర్తి. కాస్కా ఏందా లొల్లి? ఇది పోలీస్ స్టేషనా, రైల్వే స్టేషనా? ఏమయ్యా, జర సిగరెట్ ఒకటి అందుకో. ఏమైందమ్మా? మా ఆయన వారం రోజుల నుంచి కనపట్టం లేదండి. ఇదిగో ఫోటో. పోనీ తీరాదు, 4 దినాలు మంచిగా గాలి తిని వస్తాడు. చూడనీకైతే దేశముదురు లెక్క గుర్తుండు. దీన్నేడో చూసినా. టీవీలో కూడా ఫోటో ఇచ్చాను. నే టీవీలో చూడలే. వీన్ని కలిసిన. ఎక్కడున్నారో చెప్పండి, నేనే ఆయన భార్యని. ఏంది నగరాలు చేస్తున్నావా తేరి? ఈయన్ని చూసినా, ఈయన పెండ్లాన్ని చూసినా పాపం గామి నాకు హాఫ్ బాటిల్ వైన్ కూడా ఇచ్చింది. ఎంత పోలీసు అయితే మాత్రం గప్పుడే మరుస్తానా అని? లేదు సార్, అది అబద్ధం. ఏంది వాళ్ళ ఫ్యామిలీలో పుల్ల పెట్టడానికి చూస్తున్నావా? పొక్కలో పడేస్తా.
అరే ఎడ్డు జర హుషారుగా ఉండాలి, డేంజరస్ ఆడదాని లెక్క ఉన్నది. లేదండి, నేను చెప్పేది నిజం. మీకు దండం పెడతాను, ఆయన అడ్రస్ ఇవ్వండి. మంచిది, ఇస్తా. కానీ ఏదన్నా గడబడ గిట్ట అయిందో ఇద్దరిని బొక్కలిసి పొక్కలు పడేస్తా. ఆ. హలో, చూడండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను చూసుకుంటాను. ప్లీజ్, ఈ విషయంలో మీరు చాలా ఇంట్రెస్ట్ తీసుకోవాలి. నేను చెప్పానుగా, ఈ సంగతి ముఖ్యంగా అతనికి తెలియకూడదు. ఓకే? ఎవరికి ఫోను? నీకెందుకు? నువ్వు ఇక్కడున్న విషయం ఎవరికి తెలియకూడదు, నీకు తెలుసుగా. పోనీ విష్ణు అలాగే ఇక్కడ లేడు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మరి నీ చెల్లి ఆపరేషన్? నీకు నా వల్ల డబ్బు రావాలి, గుర్తుంచుకో. అమ్మా, పుస్తకం తర్వాత చదువుకోవచ్చు. చూడు, ఒక డేంజరస్ లేడీ క్యారెక్టర్ ఇప్పుడే రిక్షా దిగింది. ఆ మ్యాటర్ చూడు. ఎవరావిడ? బోల్. ఆ, ఓ మహాపతివ్రత, గొప్ప శీలవతి, రోజుకు 2 సార్లు మొగుడు కాల్చూ తింటుంది. నీకే అవుతుంది. సిగ్గు విడిచి చెప్పుకోవాలంటే పెళ్ళాం. నువ్వు ఆ మ్యాటర్ సరిగ్గా డీల్ చేయకపోతే కొంప కొల్లేరైపోతుంది. చూడు. ఎవరు ఇంట్లో? ఎవతివే నువ్వు? ఎన్ని గుండెలే నీకు? నా మొగుడిని వల్ల వేసుకుని నా సంసారాల్లో నిప్పుడు పోస్తావా? నీ జిమ్మడిపోను. అసలు నువ్వెవరు? నీ మొగుడెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? బోల్. మా ఆయనే తెలియదా నీకు? వాయువేకుల విష్ణుమూర్తి అంటే ఈ పరగణ అంతా తెలుసు. ఆయనకి తెలియని వృత్తి లేదు, ఆయన వెళ్ళని ఆఫీసు లేదు, ఆయన పెట్టని సంతకం లేదు. మినిస్టర్లంతా ఆయనతో ఫోటోలు దిగేవారు తెలుసా? చెయ్యెత్తు మనిషి, చక్కటి బొద్దింక మీసాలు, నున్నటి క్రాఫు. ఏమిటి ఆయనలాగే ఉన్నారు? ఆయనే. ఏమండి? అమ్మా, నామతి మండ, దేన్ని చూసినా ఆయనలాగే కనపడుతుంది. కాదు, నీలాంటి వాళ్ళకి కళ్ళు బయర్లు కమ్మి కనపడినట్టే ఉంటుంది. ఏమిటే కవిత్వం మాట్లాడుతున్నావు? ఆయన వయసేంటి, నీ వయసేంటి? ఆయనతో నీకేమిటే సంబంధం? సిగ్గులేందానా? ఎందుకు సిగ్గు? నేను ఆయన కూతుర్ని, ఆయన నాకు బాబాయ్. బాబాయా? మరి చెప్పలేదే ఇందాకటి నుంచి? నువ్వు చెప్పనిస్తేగా. అసలు ఆయన మీద నీకు ఏం హక్కుందనొచ్చావు? ఆయన నీ దగ్గర ఉన్నప్పుడు ఆయనకి మనశ్శాంతి లేకుండా చేశావు. ఆయన మీరంతా కాకుల్లా పొడుచూ తిన్నారు. ఇప్పుడు శోకండాలు పెట్టి లాభం లేదు. అతను కాబట్టి ఇంకా సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా బతుకున్నాడు. ఇంకొకరైతే ఏ రైలు కిందో గోదాట్లోనో పడి చచ్చేవాడు. అయ్యయ్యో, అంత మాట అనకమ్మా. ఆయన ఎక్కడున్నా 1000 ఏళ్ళు చల్లగా ఉండాలి. నా మంగళసూత్రం కలకాలం నిలవాలి. ఇలా మంగళసూత్రం కళ్ళకద్దుకుని నల్లపూసలు మింగేస్తే భర్తలు చల్లగా ఉండరు. వాళ్ళని లాలించాలి, ప్రేమించాలి. పెళ్ళైన దానికి కాపురం గురించి పెళ్లి కానిది చెప్పాల్సి వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను. పొరపాటు అయిపోయింది. అసలు నాకేం అక్కర్లేదు. ఆయన ఇంటికి వస్తే చాలు. చూడమ్మా, నేనన్న మాటలు నువ్వేం మనసులో పెట్టుకోకు. ఆయన వస్తే నా మనసులో మాట ఇది అని చెప్పు. ఆయన తప్పకుండా ఇంటికి రమ్మని చెప్పమ్మా. వస్తాను. ఓహో, మ్యాటర్ బ్రహ్మాండంగా డీల్ చేసావు. థ్యాంక్స్. ఇక మా కొంప కొల్లేరు కాదు, నల్లేరు మీద నడక. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఇక్కడ నుంచి ఆయన జాగ్రత్తగా నడుచుకోండి. ఇది అర్థం కాని మ్యాటర్. వావ్, ఐ గాట్ ఇట్, ఐ గాట్ ఇట్. ఎక్కువగా అరవకు. బయట విన్నవాళ్ళు పిచ్చి పట్టింది అనుకుంటారు. ఎవరేమనుకున్నా సరే ఇంతకంటే గట్టిగా అరుస్తాను. విష్ణుమూర్తి! ఛ! ఇలాంటి టైంలోనూ ఉండవు. అసలు విషయం ఏమిటి? బోల్. మెడ్రాస్ ఫర్టిలైజర్స్ ఫ్యాక్టరీలో మా ఫ్రెండ్ పార్థసారథి ఉద్యోగం ఇప్పించాడు. నెలకు జీతం ఎంతో తెలుసా? 4000 రూపాయలు. రేపే మెడ్రాస్ వెళ్ళాలి. వెంటనే ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఆ ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని వాడిని ఎక్కడైనా లోన్ ఇప్పించమంటాను. ఆ లోన్తో నా చెల్లెలకు ఆపరేషన్ చేయించాలి. అబ్బా, నీ గొడవ వదిలింది. మరి నేను ఇంకా నిన్ను డబ్బు కోసం అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. నన్నేం చేయమంటావు? ఐ డోంట్ నో. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఆస్క్ కృష్ణమూర్తి. ఎవరిని అడగడానికా నేను నీ దగ్గర ఉన్నది? కేవలం డబ్బు కోసం నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. నేను వెళ్ళాలంటే మీరు నన్ను ఆపగలరా? నేను కావాలనే ఇక్కడున్నాను. ఉంటే ఉన్నావులే, ఇప్పుడు వెళ్ళిపో. కావాలంటే మీ నాన్న దగ్గర సారీ చెప్పుకుంటాను. ఇదిగో, నేను అసలే తిక్కదాన్ని. తిక్క రేగిందంటే మంచిదాన్ని కూడా కాదు. నేను ఇక్కడ ఎందుకున్నానో, నీతో ఎందుకు చనువుగా ఉన్నానో, మనం కలిసి మాట్లాడిన మాటలకు అర్థం ఏమిటో నాకే కాదు నీకు తెలుసు. నాకు తెలియదు, నీకు తెలిస్తే చెప్పు. నీకు తెలుసు, నీ నోటితోనే చెప్పాలి. లేదా ఈ క్షణమే నీ కళ్ళ ముందు చస్తాను. ఒకరి నిర్ణయం ఆపడానికి నేనెవరిని? నేను చస్తానంటే కూడా నీకు బాధగా లేదా? నువ్వు చావని నాకు తెలుసుగా. ఏ? నువ్వు ప్రేమించిన నేను బతికే ఉన్నానుగా.
నువ్వు నన్ను ప్రేమించలేదుగా అని నువ్వు నన్ను అడగలేదుగా. నువ్వు అడగకుండా నేను అడిగితే అసలే తెక్కదానివే, నన్ను కొట్టేస్తే బో